ఒక విజయాన్ని తీసుకొచ్చి మీరంతా ఇక్కడ విజయకేతనం ఎగరవేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చాం, వస్తూనే ఉంటాం. ఇంకా చాలా రోజుల కాలం నుండి కూడా అన్యాయంగా బడుగు బలహీన వర్గాలను అనగారిపోతున్న వీళ్ళని చూసిన తర్వాత చాలా బాధ అనిపించేది. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళని మట్టు పెట్టాలని, జయం వెనుక మనం నడవాలని నడుం కట్టిన మీ అందరికీ కూడా నా అభినందనలు. అలాగే వేదిక పైన ఉన్న పెద్దలకి ఝాన్సీ రెడ్డి గారి 30 సంవత్సరాల ప్రస్తావన ఇక్కడ ఆరోగ్యం కోసమని, విద్య కోసమని, పేదల కోసమని వారు ఇక్కడ సేవలు చేయడం జరిగింది. ఆ సేవ చేస్తున్న క్రమంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలను ఎదుర్కొని ఆ ఆటంకాలను వెనకకు నెట్టాలి, ఈ అవరోధాలను దాటాలి అని నిశ్చయించుకున్న తర్వాత వారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వీళ్ళకు సేవ చేయడానికి కోసమని ఒక వేదిక ఉంటేనే సేవ చేయగలుగుతాం. మనకు భావన ఉన్నా కూడా మనకు వెనుకకి నెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు రాజకీయంగా అని తెలుసుకొని రాజకీయంలోకి రావడం జరిగింది. పూర్తిగా వారి ఆశయాలను నెరవేరుస్తూ ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ అంటే మనలో ఉన్న ప్రతిభను వెలికి తీసి ఈ దేశానికి ఉపయోగపడేలా చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం, మీ అందరితో కలిసి మళ్ళీ ఈ కార్యక్రమాలు చేసుకోవడం నిజంగా కూడా నేను సంతోషిస్తున్నా. ఈ రాజేందర్ రెడ్డి గారు కానీ, ఝాన్సీ గారు కానివ్వండి, యశస్విని రెడ్డికి తోడుగా ఉంటూ ఇంకా చాలా కార్యక్రమాలు ఇలాగే చేస్తూ, ఇది ఒక్క మీ నియోజకవర్గంకే కాదు, ఇప్పుడు అందరం కూడా ఆశిస్తున్నాం. తప్పకుండా కూడా యువతను ముందుకు తీసుకుపోతేనే ఈ దేశం బాగుపడుతుంది. ఈ దేశం మొట్టమొదటి స్థానంలో ఉండాలంటే యువత ముందు ఉండాలని అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి అందరూ కూడా అందరి అభివృద్ధిని ఆశిస్తూ ఏదైతే కార్యక్రమం మొదలు పెట్టారో అది విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.